హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే కువైట్లోను అలాగే ఇండియాలోను బంగారు ధరలు అలాగే వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. అంతకంటే ముందుగా నా ఛానల్ను కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయ్యండి ఫ్రెండ్స్. మీ లైక్ ఎంతో మాకు ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడియోలోకి వెళ్దాం. మరి ఇండియాలో బంగారు ధరలండి 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 8,663 రూపాయలు అయితే ఉంది. 10 గ్రాములు బంగారం అయితే 86,630 రూపాయలు అయితే ఉందండి. అదే 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 7,941 రూపాయలు అయితే ఉంది. 10 గ్రాముల బంగారం వచ్చి 79,410 రూపాయలు అయితే ఉందండి. ఇది ఇండియాలో బంగారం రేట్ వచ్చి. కువైట్లో బంగారం ఎంత రేట్ ఉందో చూద్దామా ఫ్రెండ్స్. కువైట్లో బంగారం రేట్ వచ్చి 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 29 దినాల 80 పిలుసు అయితే ఉంది. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 26 దినాల 670 పిలుసు అయితే ఉంది. 21 క్యారెట్ల బంగారం 25 దినాల 500 పిలుసు అయితే ఉంది. 18 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 21 దినాల 800 పిలుసు అయితే ఉందండి. ఇది కువైట్లో బంగారం రేట్ అయితే. ఇకపోతే ఇండియాలో వెండి ధరలండి. 1 గ్రాము వెండి వచ్చి 90 రూపాయలు అయితే ఉండగా 10 గ్రాముల వెండి వచ్చి 990 రూపాయలు అయితే ఉందండి. 100 గ్రాముల వెండి అయితే 9,900 పిలుసు 900 రూపాయలు అయితే ఉంది. 1 కేజీ వెండి కొనాలంటే 99,000 రూపాయలు అయితే వద్ద సేల్ అవుతుందండి. అది ఇండియాకి కువైట్కి మధ్య బంగారు రేట్ ఎంతైతే ఉందంటే 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారు వచ్చి 7,941 రూపాయలు ఉండగా 10 గ్రాముల బంగారం వచ్చి 79,410 రూపాయలు అవుతుంది. ఇండియాకి కువైట్కి మధ్య తేడా 4,710 రూపాయలు అయితే తేడా ఉంది.